నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు అరూరి బాలనరసయ్య. నేను వంశపారంపర్యంగా వచ్చే విద్యను పలువురికి అందించడానికి, మరి ఈ మొక్కల అవగాహన ఏర్పరచడానికి ఈ మొక్కల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మేము నల్గొండలో ఆర్పి రోడ్ కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్న సుగంధ హెర్బల్స్లో ఈ మొక్కలను పంచుతుంటాము, ఇస్తుంటాము, అవగాహన కల్పిస్తుంటాము. అయితే ప్రతి ఒక్క మొక్క కూడా ఈ భూమి మీద ఔషధ గుణాలను కలిగి మనకెంతో ఉపయోగపడుతుంది. ఏ మొక్క కూడా వేస్ట్ కాదు, వృధా కాదు. ప్రతి ఒక్క మొక్కలు కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ మొక్కలన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అట్లా ఒక్కొక్క మొక్క గురించి మనం అవగాహన పెంచుకొని వాటిని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, సైడ్ ఎఫెక్ట్ ఏంటిది, దాన్ని వాడొచ్చా వాడకూడదా, అది ఎందుకు వాడాలి, ఏ డిసీజులో వాడాలి అనేది మనము కొంచెం తెలుసుకొని మనం ఇంట్లో పెంచుకొని మన తల్లి తండ్రి మన వాళ్ళకు దాని గురించి అవగాహన ఏర్పడి మనము ఈ విధంగా వాటిని ఉపయోగిస్తుంటే మనము అనవసరమైన సమయాన్ని అనవసరంగా పోగొట్టుకోకుండా మన ఆరోగ్యాలను కాపాడుకుంటూ మన యొక్క ద్రవ్యాన్ని కూడా అది అమితంగా ఎక్కువ కూడా ఖర్చు పెట్టకుండా మనము పోగు చేసుకోవచ్చు. ప్రతి మనిషికి ఈ రోజులలో దాదాపుగా వైద్యానికి చేసే ఖర్చు ఎక్కువైపోయింది, వైద్యానికి కేటాయించే సమయం ఎక్కువైపోయింది. అందరూ ప్రతి ఒక్కరూ చిన్న చిన్న వ్యాధుల చేత పెద్ద పెద్ద వ్యాధుల చేత తట్టుకోలేక వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి చిన్న చిన్న ఈ ఔషధ మొక్కలను తెలుసుకొని మనం ఇంట్లో వాడుకున్నట్లయితే దాదాపుగా హాస్పిటల్కి పోయే పని ఉండదు, ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి ఈ రణపాల మొక్క, ఇది ఒక రణపాల. ఈ రణపాల మొక్కను గురించి తెలుసుకుందాము. ఈ సుగంధి హెర్బల్స్ మా దగ్గర చాలా ఉన్నాయి. మేము కొన్ని వేల మందికి ఇవి పంచినాము, ఉచితంగా కూడా ఇచ్చినాము, అన్నము కూడా పెట్టి కూడా ఈ మొక్కల్ని పంచినాము. మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఈ రణపాల మొక్కలు ఉండాలి. ఈ రణపాల యొక్క విలువలు తెలుసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ మొక్క గురించి, మొక్క విలువల గురించి చెప్తున్నాము. అయితే ఇది రణపాల మొక్క అంటారు. ఈ రణపాల మొక్కను ఆకు మొక్క అని కూడా అంటాము. ఇది ఈ ఆకు భూమిలో పెడితే ఈ కనుపుల ద్వారా కూడా ఇది మొలుస్తుంది. చిన్నప్పుడు చిన్నపిల్లలు ఒక 10 సంవత్సరాల ముందు ఈ ఒక ఆకుని పుస్తకాలలో పెట్టుకొని 10 రోజుల తర్వాత తెరిచి చూస్తే దీని చుట్టూ వేర్లు వచ్చేటివి, ఈ ఆకుకే మొక్కలు వచ్చేటివి. ఇవి భూమిలో పెడితే మొక్కలు మొలుస్తాయి. ఇది ఆకు మొక్క అని కూడా అంటాము. దీన్ని ఇంగ్లీష్లో అయితే బ్రయోఫిల్లం అంటాము. ఇది హిందీలో అయితే పత్తర్ చెట్ట అంటాము. దీన్ని రణపాల అని కూడా అంటాము. రణపాల అంటే రణము అంటే పుండు. ఈ పుండును తగ్గించేది రణపాల. శరీరంలో ఎక్కడన్నా ఉండని ఈ పుండు, ఎక్కడన్నా గాయం కానీ ఈ రణపాల ఆకులు మనం తీసుకున్నట్లయితే ఆ పుండు అనేది తగ్గిపోతుంది. దాదాపు 40 రోగాల వరకు కూడా ఈ రణపాల తగ్గిస్తుంది. దీన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, స్థలం ఉంటే మేడ మీద తొట్లల్లో కూడా పెంచుకోవచ్చు. ఇది దాదాపు 6 ఫీట్ల వరకు పెరుగుతుంది. ఇది ఆకు నుంచి వస్తుంది, ఇది కాండం నుంచి కూడా వస్తుంది. ఇది తుంచి పక్కన పెడితే మళ్ళీ మొలుస్తుంది. ఇది తేమలోనూ బతుకుతుంది, 15 రోజుల వరకు నీళ్లు పోయకున్నా కానీ బతుకుతుంది. ఇది అందరూ పెంచుకునే వీలుగా ఉంటుంది. ఈ రణపాల ఆకు చాలా మంచిది. ఈ రణపాల ముఖ్యంగా కిడ్నీ రాళ్ళల్లో దీన్ని ఉపయోగిస్తుంటాము. కిడ్నీ రాళ్ళు కొంచెము కరిగి చిన్నవి బయటపడడానికి ఈ రణపాల ఆకులు డైరెక్ట్గా తీసుకోమని చెప్తుంటాము. ఈ రణపాల ఆకులు కిడ్నీ రాళ్ళను కరిగించటంలోను, కిడ్నీలని క్లీన్ చేసి అందులో ఉన్న వ్యర్థ పదార్థాలని మూత్రం ద్వారా పంపించేసి మూత్రపిండాలు మళ్ళా పునర్జీవనం కలిగించడానికి ఈ రణపాల ఆకులను మనం వాడతాము. ఈ రణపాల ఆకులు పొద్దున ఒక 4, సాయంత్రం 4 ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి
కషాయంగా కాచి వడపోసుకొని వాటిని తాగినట్లయితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది, మూత్రపిండాలు కూడా బాగుపడతాయి. మళ్ళీ ఆ సైజు చిన్నగైనా కానీ పెద్దగా అవగావడానికి అవకాశం చాలా ఉంది. కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి. శరీరంలో ఎక్కడైనా గడ్డలు అయితే ఈ యొక్క రణపాల ఆకు కొంచెం నూనె వేసి ముందు వెనకాల వేయించి ఆ కొంచెం గోరువెచ్చగా ఉన్న ఈ ఆకులను గాయం మీద కట్టినట్లయితే గాయం కూడా మానిపోతుంది, గడ్డలు కూడా కరిగిపోతాయి. ఇంకా మనకు అల్సర్ ఫామ్ అయితే ఈ పేగంతా మండుతుంది. ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటే లేదా ఎక్కువ సమయం అయినాక ఆహారం తీసుకుంటే ఈ అల్సర్ ఫామ్ అయ్యి జీర్ణాశయం అంతా మండుతుంది. దానికి ఇది బహు చక్కగా పనిచేస్తుంది. ఇది ఒక ఆకు ఇట్లా మడతేసి నోట్లో పెట్టుకొని దాని యొక్క రసం తీసుకున్నట్లయితే ఆ ఆకు రసం అయిపోయేంత లోపే మీ యొక్క యాసిడిటీకి సంబంధించిన మంట పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి ఇంత మంచి రణపాల మొక్కను మీకు వివరిస్తున్నాము. మీరు అందరు తెలుసుకోండి, దీన్ని పెంచుకోండి. మళ్ళీ హైపర్ టెన్షన్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. మీకు గుండె దడ వచ్చి హైబత్ అయిపోయి మీరు దిక్కుతోచని స్థితిలో ఉంటే ఒక రణపాల ఆకులు ఒక 2 తినండి. మీకు ఆ హైపర్ టెన్షన్ తగ్గిపోయి హాయిగా మీరు నార్మల్ స్థితికి వస్తారు, మీరు సహజమైన స్థితికి వస్తారు. అదే కాకుండా మీకు ఎలర్జీ ఉన్నట్లయితే రోజు 2-3 ఆకులు తినండి, ఒక 2 నెలలు తినండి, ఎలర్జీ తగ్గిపోతుంది. మీరు తలనొప్పి విపరీతమైన తలనొప్పి లేస్తే ఈ 2 ఆకులు నలవండి, దీని రసాన్ని ఇక్కడ వెనకాల పెట్టుకోండి. తలనొప్పి 10 నిమిషాలలో తగ్గిపోతుంది. దాని ఆకులను కూడా తీసుకోండి, దానివల్ల కూడా తలనొప్పి తగ్గిపోతుంది. ఇది దాదాపు 40 రోగాలకు కూడా మంచి పనిచేస్తుంది. మన ఒంట్లో రోగం ఏదో తెలియకున్నా సరే ఈ రోజు 2 ఆకులు తింటుంటే ఆ వ్యాధి అనేది వెళ్ళిపోయి మన హాస్పిటల్ ఖర్చు మెరుగుతుంది, హాస్పిటల్కి పోయే సమయము కూడా మిగులుతుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. చిన్నపిల్లల కానించి పెద్దవారి వరకు ఈ ఆకు తీసుకోవచ్చు. డైరెక్టుగా దీన్ని తెంపుకోండి, నీళ్ళల్లో కడగండి, డైరెక్ట్గా మడత పెట్టండి, తినండి, రసం తినేయండి, పిప్పి ఊసేయండి, లేదంటే పిప్పి కూడా తినేయండి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్ లేదు, చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ విరివిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ఛానల్ను కూడా మీరు చూస్తూ ఉండండి. ఇంకా అనేక మొక్కల గురించి కూడా ఈ ఛానల్లో మేము చెప్తుంటాం కాబట్టి ఈ మొక్కలు కూడా మా దగ్గర దొరుకుతాయి. మీరు మా దగ్గరికి వచ్చినట్లయితే ఈ మొక్కలు కూడా మేము ఇస్తాము. మీరు తీసుకుపోయి మీ ఇళ్ళల్లో పెట్టుకొని హాయిగా వాడుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆకులు రోజు తినటం వల్ల పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది, చర్మ సమస్యలు తగ్గుతాయి, గాయాలు తగ్గుతాయి, పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది, థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నిటికి కూడా ఈ రణపాల ఆకు బాగా పనిచేస్తుంది. మీరు తప్పకుండా దీన్ని ఉపయోగించుకోండి. ఈ మొక్కల్ని పెంచండి, పెంచడానికి ఇంకొకరికి కూడా ఇవ్వండి. మీరందరికీ ఉపయోగపడమని కోరుకుంటున్నాను. ఈ మొక్కల్ని మా దగ్గర వచ్చినా మేము ఇస్తాము, మీరు తీసుకెళ్ళవచ్చు, నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.